మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఈనాటి ముఖ్యమంత్రి మరి ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సభల్లో కానీ ప్రతి సందర్భంలో కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ. మరి కానీ ఈరోజు చూస్తుంటే బాబు షూరిటీ వీరబాదుడు గ్యారంటీగా పాలన కొనసాగుతుంది. మరి ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పి రాష్ట్ర ప్రజలకందరికీ వాగ్దానం ఇచ్చి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈరోజు హామీలన్నీ కూడా తొంగులో తొక్కి మరి ఈరోజు ఈ 6 నెలల కాలంలో ట్రూ అప్ ఛార్జీల పేరుతో 2 పర్యాయాలు విద్యుత్ ఛార్జీలను పెంచిన ఘనత మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఇవాళ చూస్తే రెండో విడత కింద 9,412 కోట్ల రూపాయలు మరి ఈరోజు ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద భారం మోస్తూ మరి ఆ భారాన్ని కూడా మరి డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఈ 2 విడతల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలు ఎంతంటే సుమారుగా 15,485 కోట్ల రూపాయల భారాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలపై మోపిన ఘనత మరి ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తాడు, ఎన్నికల ముందు ఏమేం మాటలు మాట్లాడతాడు, మరి ఎన్నికలు అయిపోయిన తర్వాత తన అవసరం తీరిపోయిన తర్వాత ఏ రకంగా మాటలు మారుస్తాడనేది ప్రజలందరూ కూడా ఇవాళ గమనిస్తున్నారు. ప్రజలను మోసం చేసే దాంట్లో నిజంగా చంద్రబాబుని బ్రాండ్ అంబాసిడర్గా ప్రకటించవచ్చు. ఎంత అలవోకంగా ప్రజల్ని మోసం చేస్తాడంటే నమ్మిన వాళ్లకు నట్టేట ముంచుతాడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి. మరి ఆ రకంగా మనం చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా మరి ఆనాటి ప్రభుత్వాన్ని బాదుడు అనే కార్యక్రమం పెట్టి మరి ఆనాటి ప్రభుత్వం ప్రజల మీద భారం మోపుతుంది అని చెప్పి వీధిన వాడవాడన వాళ్ళ నాయకులతో చెప్పించాడో మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే బాధుడును మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలపై రుద్దిన ఘనత మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని
మరి చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఎన్నికల ముందు మనం చూశాం, సూపర్ 6 అని చెప్పి, సూపర్ 7 అని చెప్పి అనేక హామీలు ఇచ్చాడు. ఇప్పుడు కూడా ఆ వీడియోలు చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు సైకిల్ తొక్కుంటూ ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ఏ ఇంటికాడ సైకిల్ నిలబెట్టడము, చిన్నపిల్లలు ఉంటే 2-3 చిన్న పిల్లలు ఉంటే నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్తూ, మరి అక్కడే ఒక 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉంటే మీకు 18,000 మీకు 18,000 అని చెప్పి, మరి రైతులు ఎవరన్నా కనిపిస్తే పంచకట్టుకొని నీకు 20,000 నీకు 20,000 అని చెప్పి సంతోషమా అని చెప్పి ఈ రకంగా ఎన్నికల ప్రచారం చేయడం జరిగింది. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అదే నోటితో శాసనసభ సాక్షిగా చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ఏ రకంగా ఈ హామీలు అమలు చేయాలి అని డైవర్షన్ పాలిటిక్స్ మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎక్కడైనా వేదికల్లో ఎక్కిస్తే నేను ప్రపంచానికి పాఠాలు చెప్పాను, నేను ఆర్థిక రంగంలో నాకు మించిన వాడు లేరు, నాది 40 ఏండ్ల ఇండస్ట్రీ, నేను వనరులు సృష్టిస్తాను అని చెప్పి మరి అదే నోటితో ఈరోజు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఇంత 40 ఏండ్ల ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మరి ఇంత అనుభవజ్ఞుడు, మరి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆయనకు తెలియదా? మరి ఏ రకంగా నేను ఈ హామీలు ఇస్తున్నాను, ఈ హామీలు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా నేను వాళ్ళకు చేరువ చేయగలను అని ఆ రోజు ఆలోచన చేయలేదా? అవన్నీ కూడా ఆలోచన చేయకోకుండా కేవలం అధికారమే పరమావధి, ఆ సీఎం కుర్చే పరమావధిగా భావించి అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏ విధంగా నేను ప్రజల్ని మోసం చేశామో మరి అదే పందాలో ఈసారి కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేయగల సత్తా నాకు ఉందని చెప్పి మరి ఆ రోజు బాబు గారు ఈ రకమైన ప్రచారాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా ప్రజలకు చేరువ చేయకోకుండా ఈరోజు కాలయాపన చేస్తున్నాడు. మరీ ముఖ్యంగా ఏ ప్రభుత్వం ఆఖరి సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ ఏ ప్రభుత్వం కూడా ప్రవేశపెట్టదు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టడం జరుగుతుంది. మరి అదే తరహాలోనే మన ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో దిగిపోయే ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. మరి అది అనువాయితీ. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వము వచ్చిన కొన్ని రోజులకే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి మరి పూర్తి స్థాయి బడ్జెట్ని పెట్టే బాధ్యత మరి ఆ కొత్త ప్రభుత్వానికి ఉంటుంది. మరి దాన్ని కూడా తొంగలో తొక్కి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి 5 నెలల తర్వాత అధికారంలోకి వచ్చి
5 నెలల తర్వాత ఒకసారి అధికారంలోకి వచ్చిన వెంటనే మరొకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాడు. ఇది ఎక్కడ మనం చూడలేదు. మరి 5 నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకు చేశాడంటే మరి ఈయన ఇచ్చిన అలివి కాని హామీలు, దానికంతా కూడా ఆ బడ్జెట్లో కేటాయింపులు చేయాలి, మరి ఇవన్నీ కూడా బహిర్గతం అవుతాయి, ప్రజలకందరికీ కూడా తెలుస్తాయి నేను ఈ రాష్ట్ర ప్రజలకి మోసం చేసేది అని చెప్పి దాన్ని కాలయాపన చేసి మరి 5 నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో కూడా చూస్తుంటే మరి ఎక్కడ కూడా ఆయన ఇచ్చిన హామీలకు ఎక్కడ కూడా కేటాయింపులు చేయలేదు. నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు 3000 రూపాయలు, ఎక్కడ ఆ నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేదు. అక్కడ ఎంత కేటాయింపులు చేశారో. మరి ఈరోజు అమ్మఒడి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా అన్నాడు. మరి అది కూడా ఎక్కడ బడ్జెట్లో కేటాయింపులు లేవు. రైతులకు రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తా అన్నాడు సంవత్సరానికి, మరి దాన్ని కూడా ఎక్కడ కేటాయింపులు లేవు. మరి 18 ఏళ్ళు నిండిన వాళ్ళకందరికీ కూడా మహిళలకందరికీ కూడా నెలకు 1500 రూపాయలు ఇస్తా అన్నాడు, మరి దాని ప్రస్తావన ఎక్కడ లేదు. ఉచిత బస్సు ఇస్తా అన్నాడు, దానికి సంబంధించిన ప్రస్తావన ఎక్కడ లేదు, దానికి కేటాయింపులే లేవు. మరి ఈ రకంగా ప్రజల్ని మోసం చేస్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి. ఎన్నికల సమయంలో చెప్పిన బాబు గారు చెప్పిన షూరిటీ ఏమో కానీ ప్రజలకు బాబు గ్యారంటీ అన్నగా బాధుడు కాదు గ్యారంటీ అన్నట్టుగా మరి ఈరోజు ప్రభుత్వం తయారైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు విద్యుత్ ఛార్జీల ట్రూఅప్ ఛార్జీలు ఎత్తివేస్తామని చెప్పి కూడా ఎన్నికల్లో చెప్పిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోనని చెప్పిన పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారిది. మరి ఈరోజు అదే బాబు నిస్సిగ్గుగా నేను ఏనాడు చెప్పలేదని చెప్పి చేతులు దులుపుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం గమనిస్తున్నాం. మరి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా ఈ 6 నెలల కాలంలో మరి ఈరోజు తాజాగా ప్రజల మీద భారం మోపింది 9,412 కోట్లు ఇంధన సర్దుబాటు ఛార్జీలు అనే పేరుతో. దీని ద్వారా ప్రజల మీద భారం పడేది ప్రతి యూనిట్కు 92 పైసలు అదనపు భారం ఈరోజు ప్రజలపైన పడుతుంది. అది కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ప్రజలు జనవరి నుంచి మరి ఈ భారాన్ని ఈ ఏదైతే పెంచిన ఛార్జీలను కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే ఈ కూటమి ప్రభుత్వం దీపావళి కానుకగా మొదటి విడతగా మరి ఆనాడు 6,072 కోట్ల రూపాయల అదనపు భారాన్ని మరి ఛార్జీల రూపంలో మోపిన పరిస్థితి ఇప్పటికే ప్రజలకు తెలుసు. దాన్ని మనం ఒక యూనిట్కు ఈరోజు ప్రజల మీద ₹1.27 అదనపు భారం పడుతుంది. అంటే మొదటి విడతలో ఒక యూనిట్కు ₹1.27 అయితే ఇప్పుడు పెంచుతున్న ఈ రెండవ అదనపు భారం యూనిట్ పైన 92 పైసలు, రెండు కలుపుకుంటే సుమారుగా ₹2.19 ఈరోజు ప్రజల మీద భారం మోస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు చూస్తే మొదటి విడత కింద
6,072 కోట్లు. మరి ఈరోజు రెండో విడత కింద 9,412 కోట్లు వెరసి ఈరోజు 15,485 కోట్ల రూపాయల భారం ఈరోజు అదనపు విద్యుత్ ఛార్జీల కింద ప్రజల నుండి ఈరోజు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి మనం చూశాం, ఇప్పుడే చెప్పాను, ఎన్నికల ముందు అనేక ప్రచార సభల్లో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఒకసారి చూస్తే 19 మార్చ్ 2019 కడపలో ఎన్నికల ప్రచార సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కరెంటు కొరత 2004లో లేదు, 2014లో అది 22.5 మిలియన్ యూనిట్లు నేను గర్వంగా చెప్పగలను. 2 నెలల్లో కరెంటు కోత లేకుండా చేశాను. కరెంట్ ఛార్జీలు పెంచేది లేదన్నాం. వ్యవసాయానికి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ఇళ్లకు 24 గంటలు ఇస్తున్నాం. భవిష్యత్తులో ఎంత కావాలంటే అంత కరెంట్ ఇచ్చి రేట్లు పెంచకుండా ముందుకు పోయే ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని తేల్చి చెప్పారు. మరి మే 27, 2020లో టీడీపీ మహానాడు సభలో మాట్లాడుతూ కరెంట్ ఛార్జీలు ఎవరు కట్టే పరిస్థితి లేకపోతే కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పాం. 5 ఏళ్లు కరెంట్ ఛార్జీలు పెంచలేదు. టెక్నాలజీ ఉపయోగించాం. సోలార్ ఎనర్జీకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాం. దానివల్ల రానున్న రోజుల్లో రేటు తగ్గించే దిశగా మనం ముందుకు వెళితే మన జగన్ను ఉద్దేశిస్తూ జగన్ పవర్ రేట్లు పెంచారు. రైతులకు కూడా కరెంట్ ఛార్జీలు పెంచే పరిస్థితికి వస్తున్నారని ఆయన మాట్లాడడం జరిగింది. మరి అదే 10 ఆగస్టు 2022 కార్యకర్తలతో వాళ్ళ టీడీపీ కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించేవాళ్ళం. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ప్రభుత్వంపై దశలవారీ పోరాటాలు చేయండి అని చెప్పి వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. భవిష్యత్తులో మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము కరెంట్ ఛార్జీ ₹1 కూడా పెంచబోమని చెప్పి కూడా ఆ రోజు కార్యకర్తలకు హామీ ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా 16 ఫిబ్రవరి 2023 పెద్దాపురం సభలో మాట్లాడుతూ తమ్ముళ్ళు 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారా లేదా? ఏవమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి, నేను ఎప్పుడైనా కరెంట్ ఛార్జీలు పెంచానా? లోటు బడ్జెట్ ఉన్న కరెంట్ ఛార్జీలు పెంచకుండా పరిపాలన సాధించిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పాడు. మరి అదేవిధంగా ఎన్నికల ప్రచారం 2 ఆగస్టు 2023 పులివెందుల కరెంట్ ఛార్జీలను పెంచను, తగ్గిస్తా. ఇప్పటికీ 7 సార్లు కరెంట్ ఛార్జీలను జగన్ పెంచాడు. వినూత్న ఆలోచనతో 2000లో కరెంట్ సంస్కరణ తెచ్చి 2004కు మిగులు విద్యుత్ తెచ్చా. ఎండతో కరెంట్ వస్తుంది, ఇది ఎవరికి తెలియదు, ఎండతో కరెంట్ వస్తుందని చెప్పి ఆయనే కనుక్కున్నాడు. సోలార్ నేనే తీసుకొచ్చా. ₹14 ఉంటే కరెంటు 2కే వచ్చింది. ఎండతో గాలితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే ₹2 నుంచి 3కే కరెంట్ వస్తుంది. రానున్న 5 ఏళ్లలో కరెంట్ ఛార్జీలు పెంచను. మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకొని మీరే వినియోగించుకునే పరిస్థితికి తెస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మాటలు చెప్పిన మాటలు ఇవి. మరి అదే రకంగా ఆగస్టు 16, 2023లో ఒక విజనరీ డాక్యుమెంట్ విడుదల చేసిన పరిస్థితుల్లో విశాఖపట్నంలో కూడా ఇదే మాటలు మాట్లాడాడు. 4 మార్చి 2024 పెనుగొండ బహిరంగ సభలో కూడా ఇదే తరహాలో మాట్లాడాడు. మరి ఈ రకంగా మాట్లాడిన వ్యక్తి మరి ఈరోజు ఏ రకంగా ఈరోజు సుమారుగా 15,000 కోట్ల రూపాయలు అదనపు భారం విద్యుత్ ఛార్జీలతో
ప్రజల మీద మోస్తున్నాడో దానికి సమాధానం ఎక్కడ చెప్పడం లేదు. ఏం చెప్పినా గత ప్రభుత్వం అని చెప్పి ఈ 6 నెలలు కూడా జగన్ ప్రభుత్వం మీద ఆడుపోసుకునే తప్ప మరి ఏ కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేసిన పరిస్థితి లేదు. మరి ఈరోజు చూస్తే ఈ చంద్రబాబు నాయుడు విద్యుత్ ఒప్పందాలు ఈరోజు ఈ రాష్ట్రానికి శాపంగా మారాయి. ఆయన చేసుకున్న విద్యుత్ ఒప్పందాలు 2014 నుంచి 19 మధ్య కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అవసరము లేకపోయినా కూడా పవర్ను పర్చేస్ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. పీపీఏ పద్ధతి ద్వారా మరి అగ్రిమెంట్లు చేసుకొని సుమారుగా 2500 మెగావాట్లకు సంబంధించిన సోలార్ కరెంట్ల కోసం 35 పీపీఏలు అంటే అగ్రిమెంట్లు చేసుకోవడం జరిగింది. అది కూడా ఎంత? ఇంకోటి 3500 మెగావాట్లకు సంబంధించి విండ్ పవర్కు సంబంధించి 133 అగ్రిమెంట్లు చేయడం జరిగింది. అంటే సోలార్ పవర్కు సంబంధించి 2500 మెగావాట్లకు సంబంధించి 35 అగ్రిమెంట్లు చేస్తే, ఎంఓయూలు చేస్తే, మరి విండ్ పవర్ అంటే 3500 మెగావాట్లకు సంబంధించి 133 పీపీఏ ఎంఓయూలు చేసుకోవడం జరిగింది. అంటే దానికి సంబంధించిన ఒకసారి చూస్తే 3500 మెగావాట్లకు సంబంధించిన విండ్ మిల్కు సంబంధించి విండ్ పవర్కు సంబంధించి ₹4.84 ఎంత? ₹4.84 మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అదే సెకీతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం మరి ₹2.49 మరి మన ప్రభుత్వం చేసుకున్న పరిస్థితి. మరి ఈరోజు చూస్తే ఒక్క యూనిట్కు చంద్రబాబు నాయుడు ₹4.84 చేసుకుంటే మన ప్రభుత్వం ₹2.49 చేసుకుంది. ఒక్కొక్క యూనిట్కు ₹2.35 అదనంగా మరి ఈ రాష్ట్రం పైన భారం మోసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు వ్యక్తి. అంటే 3500 మెగావాట్లకు సంబంధించమంటే 9000 మిలియన్ యూనిట్లు అంటే ఒక్క యూనిట్కు ₹2.35 అంటే మరి దాన్ని లెక్కిస్తే 2000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా 2000 కోట్ల రూపాయలు ప్రతి ఏటా మరి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పైన భారం పడిన పరిస్థితి. అంటే దానికి 25 ఏళ్లకు మనం లెక్కచారం చేస్తే మరి 2000 కోట్ల ఇంటూ 25 ఏళ్ళు అంటే 50,000 కోట్ల రూపాయలు అదనంగా ఈ ప్రభుత్వం పైన భారం పడిన పరిస్థితి. మరి అలాగే మరి సోలార్ విద్యుత్ గతంలో చంద్రబాబు నాయుడు గారు 2500 మెగావాట్లకు కోసము మరి ఆ రోజు ₹5 యావరేజ్గా ₹5.90 ఆయన ఒప్పందాలు చేసుకోవడం జరిగింది 2500 మెగావాట్లకు సంబంధించి. అదే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మరి అదే సోలార్ పవర్ని మరి ₹2.49 మరి ఆయన అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి. అంటే 2500 మెగావాట్లు అంటే 4200 మిలియన్ యూనిట్లు. దాన్ని లెక్క చేస్తే ప్రతి ఏటా 1500 కోట్ల రూపాయల భారం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన పడే పరిస్థితి ఉండేది. అది 25 ఏళ్ళకు కలుపుకుంటే 37,500 కోట్లు. అంటే వ్యత్యాసం కూడా మరి ఆయన ₹5.90 మరి అగ్రిమెంట్లు చేసుకుంటే మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. వ్యత్యాసం ఎంతంటే ఒక్క యూనిట్ పైన ₹3.41. మొత్తంగా వెరిస్తే 25 ఏళ్లలో చంద్రబాబు నాయుడు చేసుకున్న అగ్రిమెంట్లకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసుకున్న అగ్రిమెంట్లకు సుమారుగా
1,00,000 కోట్ల రూపాయలు మరి ఈరోజు అదనంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మరి ఏదైతే ఎంఓయూలు చేసుకోవడం జరిగింది 1,00,000 కోట్ల రూపాయల మేరకు. అది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తగ్గించడం జరిగింది. కానీ ఈరోజు చూస్తే అన్ని పచ్చపత్రికల్లో చూస్తున్నాం, ఏదో జరిగిపోయింది, సెకితో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకొని ఏదో 1,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇదే పచ్చపత్రికలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ₹5.90 ఆయన ఎంఓయూ చేసుకుంటే ఏనాడు కూడా రాయరు. అదే ఈరోజు మన రాష్ట్రంలో 13 డిస్కంలు ఉన్నాయి. మరి ఈ డిస్కంలను అప్పుల్లో నెట్టిన వ్యక్తి ఎవరనంటే అది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 ఆయన అధికారంలోకి వచ్చింది 2014లో. మరి ఆనాటికి ఈ డిస్కంలకు సంబంధించి ఎంత అప్పులు ఉన్నాయంటే 29,000 మాత్రమే, 29,000 కోట్ల రూపాయలు మాత్రమే అప్పులు ఉండేది. మరి ఆయన 2014 ముఖ్యమంత్రి అయ్యాడు. 2019 ఆయన ముఖ్యమంత్రి దిగేటప్పటికీ మరి అదే డిస్కంలకు ఎంత అప్పు ఉందంటే 86,000 కోట్ల అప్పును చేసిన వ్యక్తి, డిస్కంలకు అప్పు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి 2014కు మునుపు 29,000 కోట్ల రూపాయల అప్పులు ఉంటే డిస్కంలకు. మరి ఈయన 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటూ మరి 2019కి ఆయన దిగిపోయేటప్పటికీ మరి ఆ అప్పులను 86,000కు పెంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. మరి అదేవిధంగా 2014 నుంచి 19 వరకు మరి 86,000 కోట్ల రూపాయల అప్పులుంటే మరి ఈయన ప్రభుత్వము ఈ 5 ఏళ్లలో ఎంత సాయం చేసిందంటే ఆ డిస్కంలకు 13,255 కోట్లు మాత్రమే. మరి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆయన హయాంలో 2019 నుంచి 2024 వరకు 47,800 కోట్ల రూపాయల సహాయాన్ని డిస్కంలకు అందించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది. మరి అలాంటిది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకు ఒత్తాసు పలికే పచ్చ మీడియా ఛానళ్ళు కానీ పత్రికలు కానీ మరి గతంలో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆడబోసుకున్నారో మరి అవన్నీ కూడా ఎందుకు ఇప్పుడు మాట్లాడలేకపోతున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నాను. అదే పని పట్టుకొని ఎల్లో మీడియా, ఎల్లో ఛానళ్ళు అన్నీ కూడా ఏదో జరిగిపోతుంది, ఈ రాష్ట్రంలో అంత అవినీతి జరుగుతుంది, ఇక్కడ రాబో రోజుల్లో ఇది శ్రీలంక తరహాలో తయారవుతుంది అని చెప్పిన పత్రికలు, ఛానళ్ళు మరి ఈరోజు ఇంత అవినీతి జరుగుతూ మరి ఇంత ప్రజల మీద భారం మోపుతున్నా కూడా ఎక్కడ కూడా నోరెప్పి మాట్లాడలేకపోతున్నారే అని చెప్పి కూడా ఈ ఛానళ్లను, ఈ పత్రికలను నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు మీరు వాస్తవాలు ప్రజలకు తెలియపరచడం లేదు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ని పోలిస్తే మరి ఈరోజు మనం చూస్తే అన్నీ కూడా పెరిగిపోయిన పరిస్థితి. ఒక పక్క స్కూలు ఫీజులు పెరిగిపోతున్న పరిస్థితి, ఒక పక్క కాలేజీ ఫీజులు పెంచేస్తున్న పరిస్థితి, ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. మనం చూశాం ఎన్నికల ముందు ఏ రకంగా దుష్ప్రచారం చేశారో. నిత్యావసర సరుకులు పెరిగిపోతున్నాయి, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డిని అంటగట్టారు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుంచే నిత్యావసర ధరలు ఆకాశాన్ని కంటాయి. పేద ప్రజలు మరి ఏదైతే నిత్యావసరాలు కొనే పరిస్థితులు లేరు, ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందడం లేదు, ఏ పథకాలు అందడం లేదు. ఒక పక్క
నిత్యావసర ధరలు అన్నీ కూడా పెరిగిపోతున్న పరిస్థితి. మరి అదేవిధంగా కరెంట్ ఛార్జీలు పెంచిన పరిస్థితి, బియ్యం ధరలు పెరిగిన పరిస్థితి, కూరగాయలు కూడా పెరిగిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఉచితంగా ఇస్తానన్న ఇసుక కూడా ఈరోజు గతంలో కన్నా పిరంగా అమ్ముతున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. లిక్కర్ తగ్గిస్తానని చెప్పిన నాయకుడు మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా తగ్గించిన పరిస్థితి లేదు. మరి ఈరోజు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేసిన పరిస్థితి. మరి ఈరోజు చూస్తుంటే రాష్ట్రంలో అన్ని రకాలుగా బాధుడే బాధుడు కార్యక్రమం మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న పరిస్థితి ఈరోజు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు కనిపిస్తుంది. మరి ఈ పరిస్థితిలో ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా కూడా మరి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఇవాళ ఒకటే ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇప్పుడు కొత్త పంద, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎత్తి చూపే కార్యక్రమం జరగకోకూడదు అనే రూపంలోనే ఈరోజు సోషల్ మీడియా వాళ్ళ మీద, ఎందుకంటే ఈరోజు పచ్చ ఛానల్ ఇవన్నీ కూడా చూపించారు, వాళ్ళకు తెలిసినా కూడా ప్రజలకు చూపించారు. మరి దానికి ఈరోజు సోషల్ మీడియా మాధ్యాన ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఇవన్నీ కూడా తెలియపరచాలని చెప్పి మరి కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా యాక్టివిస్టులు మరి ఈరోజు కొన్ని పోస్టులు పెడుతుంటే మరి దాన్ని కూడా అణగదొక్కే కార్యక్రమం, వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయించడము ఒకచోట కాదు, ఎన్ని జిల్లాలు ఉన్నాయి, ఎన్ని స్టేషన్లు ఉన్నాయి, అన్ని స్టేషన్లలో కేసులు పెట్టడం, ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్కు, ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్కు వాళ్ళను తిప్పి తిప్పి వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ కుటుంబంలో ఒక భయభ్రాంతికి గురి చేయడము, భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి పోస్టు కూడా పెట్టేదానికి అవకాశం లేకుండా మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేయడం జరుగుతుంది. మరి మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా, మరి ఎన్ని చేసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన మేమందరం కూడా ఖచ్చితంగా మా సోషల్ మీడియా నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటాము. మరి ఖచ్చితంగా, ఎందుకంటే మనకు కేసులు అనేది కొత్త కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే పోరాటాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి అనేక పోరాటాలు చేశాం, అనేక కేసులు పెట్టించుకున్నాం. మరి ఈ కేసులు మాకు కొత్తవి కాదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎవరు కూడా ఇక్కడ భయపడే వాళ్ళం లేము. ఖచ్చితంగా ముందుకెళ్తాం, మేము ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబో రోజుల్లో ఉద్యమాలు చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కరెంటు ఛార్జీల పెన్షన్ తగ్గిస్తా, తగ్గించాలా లేదా? జగన్ రెడ్డి పెంచాడా తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 8-9 సార్లు పెంచాడా? ఇప్పటికి 8, రేపు ఎల్లుండి 9. నెల నెల బాధుడే బాధుడు, నడ్డి ఇరిగిపోయే బాధుడు. పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరుగుతూనే ఉందా లేదా? నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? మళ్ళీ ఇవన్నీ కంట్రోల్ కావాలంటే ఎవరు రావాలి తమ్ముళ్ళు? తప్పకుండా చేస్తా, వినూత్నమైన ఆలోచనతో వస్తా. ఇప్పుడు మీ ఊర్లో చెప్తున్నా, కొత్త ఆలోచన. ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడా, ఒకప్పుడు సంస్కరణల గురించి మాట్లాడా, ఇప్పుడు మాట్లాడుతున్నా కరెంటు సంస్కరణలు తీసుకొచ్చింది నేనే. 2000 సంవత్సరంలో తీసుకొచ్చి 2004 మిగులు కరెంటు చేశాను. ఈ రోజు నేను ఆలోచించేది, ఎండతో కరెంటు వస్తుంది, సోలార్ నేనే తీసుకొచ్చా. 14 రూపాయలు ఉండే కరెంటు 2 రూపాయలకు వచ్చింది. ఆ రోజు చెప్పి ₹1.50 వస్తుందని. కరెంటుతో, ఎండతో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే, అదే మరి గాలితో కరెంటు ఉత్పత్తి చేసుకుంటే
నీళ్లతో కరెంట్ ఉత్పత్తి చేసుకుంటే పంప్డ్ ఎనర్జీ ద్వారా తమ్ముళ్ళు ₹2 కరెంట్ వస్తుంది. ₹2 కాకపోతే ₹2.5 ₹3 అవుతుంది. ఇది కానీ మీ కార్లన్నీ కానీ ఎలక్ట్రికల్ కార్లు మార్చుకుంటే, స్కూటర్లన్నీ ఎలక్ట్రికల్ స్కూటర్లు మార్చుకుంటే, లేకపోతే ఆటోలు మార్చుకుంటే గణనీయంగా కాస్ట్ తగ్గిపోతుంది.